హలో ఫ్రెండ్స్, కార్తీక మాసంలో ఏదైనా విశిష్టమైన గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలనిపించిందండి. అయితే హైదరాబాద్ లో దగ్గరలో ఉన్న విశిష్టమైన దేవాలయం అంటే చిలుకూరు బాలాజీ దేవాలయం కదా. ఇంకా అనుకోవడమే ఆలస్యం అన్నట్టుగా అర్లీ మార్నింగే బయలుదేరి ఇక్కడికి వచ్చి బయటే టెంకాయ కొట్టి స్వామివారి కుంకుమ పెట్టుకుని క్యూలో స్వామివారి గుడిలోకి అయితే వెళ్ళిపోయాం. అయితే ఇక్కడ గుడి లోపల ఫోటోలు వీడియోలు నిషేధం కాబట్టి లోపల వీడియో అయితే తీయలేదండి. మొత్తానికి వీసా బాలాజీ అని పిలువబడే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని బయటకు వచ్చేసరికి పక్కనే ఉన్న శివాలయంలో శివునికి అభిషేకం చేసిన పంచామృతాన్ని పంచడం చూసి మా అదృష్టంగా భావించి చెరో కప్పు తీసుకొని భక్తి శ్రద్ధలతో దీన్ని స్వీకరించాక గుడి ప్రాంగణంలో కూర్చొని స్వామివారికి సమర్పించిన టెంకాయ ప్రసాదాన్ని అందరం స్వీకరించాక బయటకు వస్తుండగా అక్కడ ఉన్న గాజుల షాపులు చూసేసరికి మా ఇంటి ఆడలేడీస్ అంతా కొంటం తక్కువ చూడటం ఎక్కువ అన్నట్లుగా వాటిని యగాదిగా చూసేసి వాళ్ళకి కావలసిన కొన్ని వస్తువులు కొనుక్కున్నాక అక్కడే బయట ఉన్న పెద్ద రావి చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ పసుపు కుంకాలతో ముగ్గులు వేసి ఈ విధంగా దీపాలంకరణ చేసుకున్నాక భక్తి శ్రద్ధలతో అందరం నమస్కరించుకున్నాక పక్కనే గుడి ధ్వజస్తంభానికి ఎదురుగుండా ఉన్నాం గేట్ దగ్గరకు వెళ్లి లోపల ఉన్న ధ్వజస్తంభాన్ని చూస్తూ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్నాక అప్పటికే ఆకలిగా ఉన్న మేమంతా కలిసి పక్కనే ఉన్న ఒక హోటల్కి వెళ్లి ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకుని కడుపు నిండా టిఫిన్ చేశాక టీ కాఫీలు కూడా తాగి ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అంటూ రిటర్న్ కూడా బయలుదేరిపోయాం.